సీన్ తన తాత కోసం ఒక ఐలాండ్‌కి వెళ్ళాలనుకుంటాడు. తను, తన స్టెప్ ఫాదర్ హ్యాంక్ కలిసి వెళ్తారు. ఐలాండ్‌కి వెళ్ళడానికి బోట్ అడిగితే అలాంటి ఐలాండ్ ఏది లేదక్కడ అని అంటారు. కానీ గడాటో అనే ఒకడు డబ్బుకి ఆశపడి తీసుకెళ్తానంటాడు. కాకపోతే అది పాత హెలికాప్టర్‌లో. తను అండ్ తన కూతురు కైలాని నలుగురు హెలికాప్టర్‌లో వెళ్తారు. పెసిఫిక్ సముద్రంలో ఉంటుంది ఆ ఐలాండ్. వెళ్తూ ఉండగా సైక్లోన్ ఒకటి వస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది. హెలికాప్టర్ అందులో ఇరుక్కుపోతుంది. వీరు ఇక చనిపోయామని అనుకుంటారు. కానీ ఓపెన్ చేస్తే వీళ్ళు ఒక ఐలాండ్ ఒడ్డున పడి ఉంటారు. ఐలాండ్ లోపలికి వెళ్తారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక వింత ఏంటంటే భూమి మీద చిన్నగా ఉన్నవన్నీ ఇక్కడ పెద్దగా ఉంటాయి. అక్కడ పెద్దగా ఉన్నవన్నీ ఇక్కడ చిన్నగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలిఫెంట్స్ అన్నీ చాలా చిన్నగా ఉంటాయి. బటర్‌ఫ్లైస్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి. దీన్ని మిస్టీరియస్ ఐలాండ్ అని అనేవారు. నిజంగా ఇది మిస్టీరియస్ ఐలాండే అని అనుకుంటారు. వీరు తమ తాత కోసం వెతుకుతూ ఉండగా ఒక దగ్గర వీరు దాటుతూ ఉన్న రాళ్ళు బొక్కపడతాయి. ఆశ్చర్యంగా చూస్తే అవి రాళ్ళు కాదు, ఏవో గుడ్లు. అవి అంత పెద్దదిగా ఉంటాయి. వాటి మదర్ అక్కడే ఉంటుంది. అది ఒక విధమైన లిజార్డ్. ఆ గుడ్ల నుంచి బయటకొచ్చే ప్రయత్నంలో గడాటో ఒక గుడ్డుని పగలగొడతాడు యాక్సిడెంట్‌గా. ఆ శబ్దం ఆ లిజార్డ్‌కి వినిపిస్తుంది. ఆ శబ్దం ఆ లిజార్డ్‌ను లేపుతుంది. అది చాలా దైత్యంగా గాడ్జిల్లాలాగా ఉంటుంది. అది చాలా కోపంగా వీరిని తినడానికి వెంటాడుతూ ఉంటుంది. ఇంకేమి వీరు ఇరుక్కుని అది తినబోగా ఒక ముసలాయన కాపాడుతాడు. చెట్ల దిండులతో దాన్ని చంపి వీరిని కాపాడుతాడు. అతనే సీన్ తాతగారు అలెగ్జాండర్. ఇక భూమికి తిరిగి వెళ్ళాలి. అందుకు ఒక కేవ్‌లో ఇరుక్కుపోయిన సబ్‌మరైన్‌ని రీచ్ అవ్వాలి. లేకపోతే వెళ్ళలేరు. మ్యాప్ ద్వారా ఆ కేవ్‌కి వెళ్ళాలి. చాలా దూరం అండ్ కష్టమైన దారి. వారికి ఒక సహాయం దొరుకుతుంది. అదేంటంటే తేనె పురుగులు. అవి చాలా దైత్యాకారంలో ఉంటాయి. వాటి మీద ఎక్కి ఆ కేవ్ వైపు వెళ్తారు. కానీ ఆ పురుగులను తినే పక్షులు అటాక్ చేస్తాయి. చాలాసేపు పోరాటం తర్వాత తప్పించుకుంటారు. కానీ సీన్ మాత్రం తన కాలు డ్యామేజ్ చేసుకుంటాడు. ఆఖరికి ఆ ఐలాండ్ అంత్యమయ్యే సమయం వచ్చింది. వోల్కనో ఫుల్ ఎక్కువయ్యి ఆ ఐలాండ్ నీళ్లతో మునిగిపోతూ ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా మునిగిపోతూ ఉంటుంది. అందువల్ల సబ్‌మరైన్ ఉన్న ఆ గుహ కూడా నీళ్లలో మునిగిపోయి ఉంటుంది. హ్యాంక్ తన తెలివితేటల వల్ల నీళ్లలోపు ఉండే ఆ చోటుని కూడా తెలుసుకుంటాడు. సీన్ మరియు హ్యాంక్ ఇద్దరు నీళ్లలోకి దుంకుతారు. కొద్దిసేపటికి సబ్‌మరైన్ దొరుకుతుంది. లోపలికెళ్తారు. ఆన్ చేస్తే అది బ్యాటరీ డౌన్ వల్ల స్టార్ట్ అవ్వలేకపోతుంది. ఒక పక్క ఐలాండ్ పర్వతాలన్నీ విరిగి పడిపోతున్నాయి వాల్కనో వల్ల. సో, వీరు బయటపడడం చాలా కష్టం. హ్యాంక్ ఒక ఉపాయం చేస్తాడు. ఎలక్ట్రిక్ ఈల్స్ అనేది ఒక రకమైన చేప. అవి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా తమ ఎరని చంపుతాయి. ఆ చేప వీరిని అటాక్ చేసి ఉంటుంది లోపలికి వచ్చేసారి. సో, దాన్ని అట్రాక్ట్ చేసి దాని ద్వారా సబ్‌మరైన్‌కి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తారు. అప్పుడు షిప్ స్టార్ట్ అయితది. మిగతా ముగ్గురు ఇక భూమి అనేది లేకుండా అయ్యి నీళ్లలో మునిగిపోతూ ఉంటారు. వారింక చనిపోయామని ఫిక్స్ అయిపోతారు. అంతట్లో సబ్‌మరైన్ వస్తుంది. దాంట్లోకి వెళ్తారు. ఆ వాల్కనో వల్ల పర్వతాలు విరిగి పడుతూ ఉండడం వల్ల సబ్‌మరైన్ వెళ్ళడం కూడా చాలా కష్టమవుతుంది. పెద్ద పెద్ద రాళ్ళు అడ్డుపడుతూ ఉంటాయి. వాటిని ఛేదిస్తూ ఫైనల్‌గా 5 మంది మరుజన్మ పొందినట్టు బయటపడతారు. కానీ ఒక అద్భుతమైన మంచి ఫీల్ అనుభవించి ఉంటారు. ఇలా ఈ మూవీ ఒక అద్భుతమైన అడ్వెంచర్ మూవీ. చాలా ఫీల్ గుడ్‌గా ఉంటుంది. ఎక్కడ బోర్ అవ్వదు. మనమే ఒక అడ్వెంచర్ చేస్తున్నట్టు ఎంజాయ్ చేస్తాం. నేను ఫుల్ స్టోరీ చెప్పలేదు. జస్ట్ సినాప్సిస్ చెప్పాను అంతే. ఫుల్ మూవీలో చాలా యాక్షన్, థ్రిల్, అడ్వెంచర్, ఫ్యాంటసీ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇది 'జర్నీ టు ద మిస్టరీ ఐలాండ్' మూవీ.